ఓం నమస్తే అండి. పౌరాణికుల్ని నిందిస్తే కట్టర్ ఆర్య సమాజం అవుతారా? ఇటువంటి వ్యవహారం ఆర్య సమాజికుల్లో చాలామందిలో కనిపిస్తుంది. అందరిలో కాదు, కానీ చాలామందిలో కనిపిస్తుంది. ఇదే వ్యవహారం హిందువుల్లో కూడా. ఇతర మత సంప్రదాయాలని వాళ్ళని నిందిస్తే మనం హిందువులు అవుతాం. ఈ విధమైన వ్యవహారం ఆర్య సమాజికుల్లో కూడా కనిపిస్తుంది. ఆర్య సమాజికులు వేరు, ఆర్యులు వేరా? అంతే కదండి. సంస్థలో వచ్చి చేరినంత మాత్రాన ఆర్యులు అయిపోం కదా. పేరు పక్కన ఆర్య పెట్టుకున్నంత మాత్రాన ఆర్యులం అయిపోం కదా. మనలో ఆ శ్రేష్ఠ గుణాలు, శ్రేష్ఠ ఆచరణ ఎంతవరకు ఉన్నాయి? మహర్షి దయానంద్ గారు స్థాపించిన సంస్థ ఏ సత్య స్థాపనకై వారు కృషి చేశారు, ఏ ఉన్నత ఆదర్శాలను తీసుకొని నడిచారు, అటువంటి ఆర్యత్వం మనలో ఎంత మాత్రం ఉంది? వారేం పేరు పక్కన ఆర్యాన్ని పెట్టుకోలేదు కదా. మూర్తి పూజని వదిలేసినంత మాత్రాన మనం ఇతర అన్ని సంస్థల వాళ్ళకంటే గొప్పవాళ్ళం అయిపోయామా? అందరినీ నిందించాలా? దీన్ని ఆర్యత్వం అనాలా? మీరు ఆలోచించండి.